శాసన మండలి శాసనసభ పెద్దలు, సెకండ్ రో అండ్ థర్డ్ రో అంబాసిడర్స్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్. సెకండ్ రో థర్డ్ రో అంబాసిడర్స్ కోసం కేటాయించామని సీనియర్ ఆఫీసర్స్ యొక్క సలహాను మీకు చెప్పడం జరుగుతోంది. హలో, టీవీతో వెలుగొందు పివి నృసింహుని జనికి తెలంగాణ వినూత భాష, ఆస్థాన కవియౌసు అలరు దాశరథికి ముదమంద తెలంగాణ పుట్టినిల్లు, జ్ఞాన పీఠముగొన్న ఘనుడు సినారెకు ముదముప్ప తెలంగాణ పూలదండ, ధృతిమీర పాలించు రేవంత్ రెడ్డిని, ధృతిమీర పాలించు రేవంత్ రెడ్డిని నిలిపిన తెలంగాణ కలువదండ, ఇట్టి తెలంగాణ సీమలో హృదయమలరా, మీరు మీరలు మీరలు మీరు మీరు ధన్య గుణులంచు ఎంచెద మాన్యులారా, వీరలెవ్వారులు ఇక మీకు మీరే సాటే. తెలంగాణ తల్లిని ఒకసారి స్క్రీన్ మీద చూపించండి సార్. ఐ రిక్వెస్ట్ వీడియోగ్రాఫర్స్ అండ్ ఎలక్ట్రానిక్ టీమ్. అది మన తెలంగాణ తల్లి. ఒక్కసారి చూడండి, నుదుట కుంకుమ బొట్టుతో, చేత అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే అంటాం. ప్రతిరోజు ప్రతి పూట మన కోసం ప్రతి ఇంట్లో అమ్మ ఎలా కష్టపడుతుందో ఏమీ ఆశించకుండా యావత్ తెలంగాణ లక్షలాది కుటుంబాల్లో రైతులు అలాగే శ్రమపడుతూ ఉన్నారు. ఆ రైతును గుర్తు చేస్తూ పంట భుజాన మోస్తున్నది తల్లి. ఈ తెలంగాణ తల్లిని ప్రార్థిస్తూ జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం అంటూ అన్ని జిల్లాల్లో కోట్లాది ప్రజలు, వేలాది కుటుంబాలు, లక్షలాది యువత తెలంగాణ వికాసం కోసం వ్యక్తి స్థాయిలో ప్రభుత్వ అధినేతగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కొన్ని నెలలుగా మన డిప్యూటీ సీఎం గారి నివాసం దగ్గర ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసి ఎందరో మేధావులు మేధో మథనం చేసి ఈ గ్లోబల్ ఈవెంట్ ప్రపంచ స్థాయి సదస్సును తెలంగాణ అభివృద్ధి సంక్షేమాల ఉషస్సుగా ఇక్కడ రూపకల్పన చేయడం జరిగింది. మరి ఈ శ్రమ ఫలించాలి అంటే, ఈ కళ పండాలి అంటే కావాల్సింది వ్యక్తి వికాసం. ఎక్కడైతే వ్యక్తి వికసితుడవుతాడో అప్పుడే వికసిత భారతం, వికసిత తెలంగాణ సాధ్యమవుతుంది అని ముఖ్యమంత్రి గారు చాలా వేదికలపై చెబుతూ ఉన్నారు. దయచేసి మళ్ళీ రిక్వెస్ట్ చేసే అవకాశం రాకుండా, యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ద సీనియర్ ఆఫీసర్స్ అండ్ హోస్టింగ్ టీమ్, ముందు వరుసలో గౌరవనీయులైన సీనియర్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్, సీనియర్ ప్రజా ప్రతినిధులు, మంత్రులు, రెండో వరుస మూడో వరుసలో మనం ప్రత్యేకంగా ఆహ్వానించుకున్న అంబాసిడర్స్, గోల్డ్ పాసెస్ ఉన్నవారు కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ కాసేపు సంగీతాన్ని ఆస్వాదిద్దాం. మ్యూజిక్ ప్లీజ్.